పంపించింది కవితక్కతో మాట్లాడు, కవితక్కతో కాంప్రమైజ్ అవ్వు అంటూ ఈ రకమైన నినాదాలు ఏమైనా చేసుకుంటూ మల్లన్న దగ్గర పోయిర్రా? ఆయన చెప్తున్నాడు వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, కవిత డైరెక్ట్గా ఈ జాగృతి వాళ్ళకు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, ఆ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, అది పోలీసులకు ఎవిడెన్స్ ఇస్తా అని చెప్తున్నాడు. చూపించమన్నా ఏమున్నాయి? కవితక్క మెసేజ్ పెట్టింది, పోయి దాడి చేయండి అని ఏమైనా చెప్పిందా? ఆమె పోయి దాడి చేయమని ఏమైనా చెప్పిందా? అలా మెసేజ్లు చూపించమనన్నా ఉంటే, కాకపోతే కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడు అందరు ఇక్కడికి రారని ఎవరన్నా గ్రూప్ చేసుకుంటారు కదా గ్యాదర్ కావడానికి, అందరు ఇక్కడికి రండి అని. అలా ఏమన్నా చంపేద్దాము, కత్తులు తీసుకురారా, కుచ్చేద్దాం, వేసేద్దాం అని అన్నమా? కొత్త గ్రూప్ అన్న ఇప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని నా గురించి తెలుసో తెలియదో వేరే వాళ్ళని కూడా ఎందుకు అనాలన్న? మీరు ఎంతమంది మందితో ఏం అవసరం పై నీకు? మందితో ఏం అవసరము? నీకు నాణ్యత ఉండాలి, మంది కాదు. నువ్వు ఇవే రెచ్చగొట్టేవి చెయ్యకు. నువ్వు ఎవరిని వాడతాలని ఎందుకు తిడుతున్నావు? ఎవరిని ప్రతి ఒక్కరిని కూడా ఏమనొద్దన్న రాజకీయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జాగృతి ఇప్పుడు ఇంకొకటి నేను ముగిస్తా. ఇంకొకటి ఏంటంటే, మాకు నేను వచ్చేసి లవ్ మ్యారేజ్ అన్న, ఒక గౌడ్ అమ్మాయిని చేసుకున్నా. మాకు ఫీలింగ్ ఉండదన్న, అందరూ యాక్సెప్ట్ చేసిర్రు, ప్రశాంతంగా ఉంటున్నాం మేము, మాకు అవేముండవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనోడు ఏ నాయకుడన్నా కానీ అన్న, మా నల్గొండ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు చాలా పెద్ద నాయకులు అన్న, ఒప్పుకుంటా నేను. టైగర్స్ అంటారు, నిజంగానే టైగర్స్. ఎందుకు టైగర్స్? వాళ్ళు పొద్దున్న లేస్తే కార్యకర్తలతో ఉంటారు, పొద్దున్న లేస్తే వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి తెలుసు, పొద్దున్న లేస్తే ఎవరిని ఎట్లా ఆదుకోవాలి ఏందని తెలుసు. ఆయన మావోడని వచ్చిర్రా, అంత గుంపు అందరూ వస్తారు, అందరు గెలిపించుకుంటారు. నీకు దమ్ముంటే నువ్వు అట్లా అయ్యారా? ఇప్పుడు ఆయన అంత పెద్ద మనిషిని, ఒక మినిస్టర్ ఉండేటోని నీకు ఇట్లా అని రాదు, నువ్వు ఇట్లా అంటావు అంటే ఏంది? అది పద్ధత? మాట్లాడే పద్ధతి ఉంటుంది, ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది మాట్లాడరా అన్న? నేను కొందరు నా అభిమానిస్తా, నేను ఫ్యాన్స్ ఎవరికి తెలుసా? డిఎస్పీ పార్టీ ఉందా, ధర్మ సమాజ్ పార్టీ, విశారద ఉందా? ఆయనకు తెలుసు. ఆయన ఫ్యాన్ నేను. ప్రతిరోజు ఒక 20 రీల్స్ చూస్తాను. సరే, అగ్రవర్ణాన్ని ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిడతాడు, కానీ వాళ్ళ జాతి కోసము ఒక దశాబ్ద కాలం నుంచి రాజ్యాంగం చేత పట్టుకొని జాగృత పరుస్తున్న వాళ్ళని రెచ్చగొట్టలేదు. ఆయన రెచ్చగొడితే అరాచకం అవుతుంది. ఇప్పటి వరకు రెచ్చగొట్టలేదు. మీరు మేల్కొనని రా, ఇప్పటి వరకు వాళ్ళు పాలించిర్రు, మనం పాలించాలని అదన్న పద్ధతి. టీఆర్ఎస్ ప్రకాష్ అన్న మాట్లాడతాడన్నా, నాగేశ్వరరావు మాట్లాడతాడన్నా, విఠలన్న మాట్లాడతాడన్నా, ఎంత అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నా ఇట్లా చేస్తారా? నువ్వు ఉల్టా నా మీద అటెంప్ట్ చేసి అది నీ మీద వేసుకొని నన్ను కొట్టే తరుణంలో గిత్తత దాకి దాన్ని చూపించి మళ్ళీ నయం అనే రంగు రుద్ది వెలుమోడనే అది తీసి నీ ఇష్టం వచ్చినట్టు, నీకు ఏం తెలివి ఉన్నది రాబాయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. కొడతావు రాబాయ్, నువ్వు నన్ను మాట్లాడడానికి వస్తా కొడతావా? ఇప్పుడు ఇప్పుడు తప్పుగా అన్న, అట్లా ఇప్పుడు కొట్టి చంపుతారా మనుషులనే? అట్లా ఏవద్దు అన్న. అరే చెక్కలతోటి కొట్టిరన్నా ఇక్కడ, మా బాధ నీకేం తెలుసు? కడుపులో కొట్టిర్రు, నాకు నడువస్తలేదు. నేనేమన్నా సరే, నేనేమన్నా వెపన్ తీసుకొని పోతే కొడితే కరెక్టే అన్న. సీసీ కెమెరాలు దొరికి నేను హత్యాయత్నం చేస్తే తప్పది. అరే ఉత్తి చేతులతోటి ఉట్టి కండు వేసుకొని నేను మాట్లాడదా అని చెప్పి మరి మాట్లాడదామని పోయినాక ఒక సెకండ్ వినకుండా గన్ను గుంజుకుండు, ఇది చేసిండు, అది చేసిండు అని ఇష్టం వచ్చినట్టు మనని, అది కాదు అన్న. నాకు టెస్టిస్ మీద కూడా దన్నిర్రు అన్న, కాళ్ళు దూరం చేసి ఇక్కడ కొట్టిర్రు, టెస్టికల్స్ మీద కూడా దన్నిర్రు. అది పద్ధతి అన్న? అంటే చంపేద్దామని చూస్తురా అన్న? ఒక నిమిషంలో ఎమ్మెల్సీ అంటే ఒక నిమిషంలో ఎట్లాంటివైనా సర్దుమనుతాయి అన్న. తెలివి ఉంటే నేను మాట్లాడుతూ నాగురని ఒక చెయ్యి గిట్లా అంటే అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు, మేము మాట్లాడతాం కథ. దీన్ని మొత్తము నన్ను బేస్ చేసుకొని బీసీలను రెచ్చగొట్టి ఇప్పుడు నన్ను పెద్ద నేరస్తుని లెక్క క్రియేట్ చేసి ఆయన మీద నిరసన వ్యక్తం చేస్తే బీసీల మీద బీసీలు అందరు ఇవ్వాలన్న. ఆయన ఒక్కలేడు కదా, అందరు ఉన్నారు. పెద్ద ఏందన్నా ముదిరాజులు ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, పద్మశాలీస్ ఉన్నారు, విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారు, అందరూ పోరాటం చేయాలన్న. అందరు ఇప్పటి వరకు నాకు సంబంధించిన వాళ్ళు మస్తు మంది దోస్తులు పూసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. మేరోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు వడ్డరోళ్ళు ఉన్నారు, వడ్డరోళ్ళ గురించి మాట్లాడు. అలా చైతన్యపరచు, రోజు తిరిగి ఎడ్యుకేట్ చేయి, డిఎస్పీ లెక్క ఎడ్యుకేట్ చేయి, పోటీకి సిద్ధం చేయి, సన్నద్ధం చేయి. ఇక ఇదేనా ఇక నువ్వు ఎమ్మెల్సీ కేసీఆర్ తిట్టి ఎమ్మెల్సీ అయ్యి ఎట్లా పడతా అట్లా కొట్టడానిక? ఒక దోస్తు అని నమ్మకంతో లోపలికి వస్తే నేను నమ్మకం కొడతానంటే నేను పోకపోతున్నాయి అన్న. కొట్టరు, మాట్లాడతారు. నేను అక్కతోటి ఫోన్లో మాట్లాడించి మామ వద్దు మామ ఇంకొకసారి అన్నకు, ఇక మీడియా కూడా ఎందుకు అక్కకి చెప్పరాదు, మాటలు వెనకకు తీసుకుంటున్నా అని చెప్పరాదు అని ఆ ఉద్దేశంతో నేను లోపలికి పోయినా. ఇక దాన్ని మంచిగా చేసుకొని క్రియేట్ తర్వాత కవిత మీతో ఏమైనా మాట్లాడిందా మీ ఆరోగ్య పరిస్థితి గురించి? ఏమన్నా అసలు వాకప్ చేసింది? అక్క టచ్లో లేదు, కానీ వేరే వాళ్ళని పంపించింది. ఇట్లా బాగా సుత్తతోడి కొట్టిర్రంట, అది చేసిర్రంట, మరి ఏంది ఇది, మరి ఏమన్నా అయిందా, ఇన్ఫెక్షన్ అయిందా, స్వెల్లింగ్ వచ్చిందంట అని ఎవరో చెప్తున్నారంటే, మాకు సంబంధించిన వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి ఫోన్లో మాట్లాడలేదు, మాకు సంబంధించిన అన్న వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళిపోయారు. కండిషన్ ఎట్లా ఏంది ఏం సంగతి అని
చూసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా చూసి బాధపడ్డారు, ఇంతగానమా అబ్బా అంత ఘోరంగా కొట్టొద్దు కదా అన్నట్టుగా వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇప్పటితో ఈ ఇష్యూ ముగిసిపోవాలన్న ఒక ఆలోచనతోటి మా జాగృతి టీం అంతా కలిసి ముందుగా నిరసన వ్యక్తం చేసి అడగడానికి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులే మా పైన దాడి చేసి క్రూరంగా అత్యంత దారుణంగా మాపై దాడి చేశారంటూ మాత్రం మన సుజిత్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ హేమంత్తో రవితేజ.